నమస్కారం. యువభారత్ టీవీ వీక్షకులకు స్వాగతం. నేను మీ భానుప్రకాష్. స్వర్గీయ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి సంస్మరణ సభ కోవూరు మండలంలో దేశ రాజకీయ చిత్రపటంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి. విద్యార్థి దశలోనే రాజకీయాలలో చురుకుగా ఉండి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అనతి కాలంలోనే సిపిఎం పార్టీలో అత్యున్నత జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. యూపీఏ ప్రభుత్వంలో అమలులోకి వచ్చిన ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం రూపకల్పనలో ఏచూరి గారు కీలక పాత్ర పోషించారు. ఏచూరి గారు తెలుగువాడు కావడం మనకు గర్వకారణం. కోవూరు సిపిఎం కార్యాలయంలోని సీత పోలయ్య భవనంలో సిపిఎం నాయకులు ఎస్కే అఫ్రోజ్ అధ్యక్షతన ఈరోజు జరిగిన సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వర్గీయ సీతారాం ఏచూరి గారి సంతాప సభలో తెలుగుదేశం పార్టీ తరపున పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, సీతారాం ఏచూరి గారు సాధారణ కుటుంబంలో పుట్టి తన ప్రతిభతో అసాధారణ వ్యక్తిగా ఎదిగారు. సిపిఎం పార్టీలో విద్యార్థి నాయకుడిగా రాజకీయాలు ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి సిపిఎం పార్టీలోని అత్యున్నతమైన పదవి అయిన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు అని అన్నారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అధ్యక్షుడుగా 3 సార్లు ఎన్నికై విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేయడమే కాకుండా ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు అయ్యారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికై రాజ్యసభలో అనేక బిల్లులపైన మరియు అనేక దేశ, విదేశ సమస్యలపైన తనదైన శైలిలో చర్చలు చేసి అందరి ప్రశంసలు పొందడమే కాకుండా ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎన్నికయ్యారు. 2004 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించడమే కాకుండా యూపీఏ ప్రభుత్వంలో అమలులోకి వచ్చిన ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం రూపకల్పనలో ఏచూరి గారు కీలక పాత్ర పోషించారు అని గుర్తుచేశారు. తన ప్రతిభాపాటవాలతో దేశ రాజకీయ చిత్రపటంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి గారు. అటువంటి ప్రతిభాశాలి అయిన సీతారాం ఏచూరి గారు తెలుగు వ్యక్తి కావడం మనకు గర్వకారణం అని అన్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం దేశ రాజకీయాలకే కాకుండా భవిష్యత్ తరాలకు తీరని లోటు అని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా వారి మృతికి తెలుగుదేశం పార్టీ తరపున నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు. ఈ సభలో సిపిఎం నాయకులు జొన్నలగడ్డ వెంకమరాజు, జక్కా శేషమ్మతో పాటు పలువురు ప్రజా సంఘ నాయకులు ప్రసంగించారు. వీక్షకులకు ధన్యవాదాలు. మీ భానుప్రకాష్, యువభారత్ టీవీ, ఆంధ్రప్రదేశ్.